లెవెల్లో తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ను క్రియేట్ చేసుకున్న హీరో తేజ సజ్జా. టాలీవుడ్ టాప్ హీరోలకు సైతం సాధ్యం కాని రీతిలో విభిన్నమైన స్టోరీస్ ఎంచుకుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. హనుమాన్ సినిమాతో పాన్ ఇండియా వైడ్గా మారుమోగుతోంది. ఇక గతేడాది విడుదలైన మిరాయి సినిమా కూడా ఊహించిన విధంగా 100 కోట్ల క్లబ్లో చేరి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి సంబంధించిన సీక్వెల్ పనులు చాలా సైలెంట్గా స్టార్ట్ అయ్యాయని వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడున్న కాలంలో సినిమా హిట్ అయితే దానికి సీక్వెల్ తీయడానికి చాలా టైం తీసుకుంటారు. కానీ మిరాయి టీం మాత్రం అస్సలు ఆలస్యం చేయదట. ఈ ఏడాది ఇప్పటికే ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో జై హనుమాన్ చిత్రాన్ని పట్టాలెక్కించిన తేజ సజ్జా ఇప్పుడు అంతే వేగంగా మిరాయి సీక్వెల్ని కూడా లైన్లో పెట్టేశాడు. దీనికి గల ముఖ్య కారణం ఈ సినిమాకు అవసరమయ్యే భారీ విజువల్ ఎఫెక్ట్స్. ప్రస్తుత రోజుల్లో గ్రాఫిక్స్ సీజీ వర్క్కి చాలా ఎక్కువ సమయం పడుతోంది. అందుకే మూవీ టీం ఒక స్మార్ట్ డెసిషన్ తీసుకుంది. సినిమాలోని అత్యంత కీలకమైన సీజీ షాట్స్, స్పెషల్ ఎఫెక్ట్స్కి సంబంధించిన రా ఫుటేజ్ని ఇప్పుడే చిత్రీకరించడం ప్రారంభించారట. ఈ సీక్వెల్లో అసలైన హైలైట్ ఏంటంటే బళ్ళాల దేవగా భయపెట్టిన దగ్గుబాటి రానా ఈ ప్రాజెక్టులోకి ఎంట్రీ ఇస్తున్నాడు. మిరాయి క్లైమాక్స్లోనే రానాకు సంబంధించిన కొన్ని స్పెషల్ సీన్స్ని రిలీజ్ చేసి కావాల్సిన హైప్ని తీసుకొచ్చారు. గత కొంతకాలంగా టాలీవుడ్ సినిమాలకు కాస్త దూరంగా ఉంటున్న రానా ఈ పవర్ఫుల్ రోల్తో మళ్ళీ బాక్సాఫీస్ దగ్గర గట్టి కంబ్యాక్ ఇస్తాడని ఫ్యాన్స్ ఎంతో ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ ఒక్క అప్డేట్తోనే మిరాయి సీక్వెల్పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. కేవలం మిరాయి సీక్వెల్ మాత్రమే కాదు, తేజ సజ్జా ఖాతాలో జాంబీరెడ్డి సీక్వెల్ కూడా లైన్లో ఉంది. అంటే రాబోయే రోజుల్లో తేజ సజ్జా నుంచి వరుసగా క్రేజీ సీక్వెల్స్ రాబోతున్నాయన్నమాట.